మనందరికీ హైదరాబాద్ నిజాంల గురించి తెలుసు. హైదరాబాద్ నిజాంలో 1724 నుండి 1948 వరకు దక్కన్ ప్రాంతంలోని హైదరాబాద్ రాష్ట్రాన్ని పరిపాలించిన అసఫ్జాహీ వంశం యొక్క పాలకులు. వీళ్ళు చరిత్రలో వాళ్ళ దగ్గరున్న అపార సంపద, విలాసవంతమైన జీవన శైలి మరియు విలువైన ఆభరణాలు ఉన్నవాళ్ళుగా వాళ్ళకి పేరుంది. నిజాంలు ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన పాలకుల్లో ఒకరిగా పరిగణింపబడ్డారు. అయితే వాళ్ళకి అంతలా సంపద వచ్చి చేరడానికి కారణం వారి సంపదలో పెద్ద భాగం గోల్కొండ మైన్స్ నుండి వచ్చిన వజ్రాల ద్వారా మాత్రమే వాళ్ళకొచ్చింది. 18వ శతాబ్దంలో భారతదేశం ప్రపంచంలోని ఏకైక వజ్రాల ఉత్పత్తి కేంద్రంగా ఉండేది మరియు గోల్కొండ ప్రాంతం ఈ వజ్రాల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉండేది. ఈ వజ్రాలు కేవలం సంపదకు మాత్రమే కాకుండా రాజకీయ శక్తి మరియు ప్రతిష్టకు చిహ్నంగా ఉండేవి. నిజాంలు ఈ వజ్రాలను సేకరించడమే కాకుండా వాటిని అంతర్జాతీయ వాణిజ్యంలో భాగంగా విక్రయించి హైదరాబాద్ రాష్ట్రాన్ని ఒక ఆర్థిక శక్తి కేంద్రంగా మార్చారు. 19వ శతాబ్దంలో నిజాంలు ఈ వజ్రాలను ఎక్కువ మొత్తంలో వెలికితీశారు. అందులో కోహినూర్, జాకబ్ డైమండ్ వంటి ప్రపంచ ప్రసిద్ధి వజ్రాలు కూడా ఉన్నాయి. ఈ వీడియోలో మనం 18 మరియు 19వ శతాబ్దంలో నిజాం డైమండ్ల ట్రేడ్ గురించి వివరంగా తెలుసుకుందాం. గోల్కొండ మైన్స్ కి ఉన్న 2000 సంవత్సరాల చరిత్ర కూడా చెప్పుకుందాం. ఇందులో మీరు ఎప్పుడు వినని విషయాలు చాలా ఉన్నాయి కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ ఎక్కడ కొత్తగా అనిపించినా సరే వీడియోకి ఒక లైక్ చేయండి. దాంతో మరిన్ని కొత్త విషయాలు మీ వరకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. 18వ శతాబ్దంలో గోల్కొండ డైమండ్ మైన్స్ అనేవి ప్రపంచంలోనే అత్యంత విలువైన వజ్రాల ఉత్పత్తి కేంద్రంగా ఉండేవి. ఈ మైన్స్ హైదరాబాద్ కు పశ్చిమంగా ఉన్న గోల్కొండ కోట సమీపంలో కృష్ణానది లోయలో ఉన్నాయి. ఈ ప్రాంతం నుండి వచ్చిన వజ్రాలు టైప్ 2A గ్రేడ్ కి చెందినవి. ఇవి స్వచ్ఛమైన కార్బన్ తో ఏర్పడినవి అండ్ నైట్రోజన్ కూడా ఉండదు. అందుకే ఇవి క్రిస్టల్ క్లియర్ గా ఉంటాయి. అంతేకాదు వాటి మీద లైట్ వేస్తే అవి దాన్ని రిఫ్లెక్ట్ చేస్తాయి. ఈ లక్షణాల వల్ల గోల్కొండ వజ్రాలు ఫస్ట్ వాటర్ డైమండ్స్ గా పిలువబడ్డాయి. అంటే అవి అత్యంత స్వచ్ఛమైనవి మరియు అత్యుత్తమ నాణ్యత కలిగినవి. గోల్కొండ ప్రాంతంలోని కొల్లూరు మైన్ అత్యంత చురుకైన మైన్ గా ఉండేది. 16వ శతాబ్దం నుండి 18వ శతాబ్దం వరకు ఈ ప్రాంతంలో 23 మైన్స్ పనిచేసేవి మరియు ఒక్కొక్క మైన్ లో సుమారు 30,000 మంది కార్మికులు పనిచేసేవారు. ఈ మైన్స్ నుండి మొత్తం 10 మిలియన్ క్యారెట్ల వజ్రాలు ఉత్పత్తి అయినట్టు ఒక అంచనా. కోహినూరు, హోప్ డైమండ్, రిజెంట్ డైమండ్ మరియు ఓర్లోవ్ డైమండ్ వంటి ప్రపంచ ప్రసిద్ధి వజ్రాలు ఈ గోల్కొండ మైన్స్ నుండే వచ్చాయి. అయితే ఈ గోల్కొండ వజ్రాల గనులనేవి దాదాపు 2000 సంవత్సరాల క్రితం నుండే ఉన్నాయి అని చరిత్ర చెప్తుంది. కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రంలో రత్న పరీక్ష పేరుతో డైమండ్స్ గురించి చెప్పబడింది. బౌద్ధుల గ్రంథాలు, జైన మతస్థుల గ్రంథాలు కూడా దేని గురించి రాసినట్టు చెప్తారు. ఎందుకంటే 18వ శతాబ్దానికి ముందు వరకు ప్రపంచంలో వజ్రాలను తవ్వితీసే ప్రాంతం ఒక్క భారతదేశంలోనే ఉండేది. అది కూడా హైదరాబాద్ లో ఉంది. 2000 సంవత్సరాల క్రితం రోమన్ రాజ్యంలో ఉన్న ప్లీనీ ది ఎల్డర్ అనే ఒక రచయిత దక్షిణ భారతదేశంలోని వజ్రాల గురించి ఆయన ఎన్సైక్లోపీడియాలో రాయడం జరిగింది. ఆ తర్వాత 1వ సెంచరీ సిఈలో కూడా అరబ్బులు మన డెక్కన్ ప్రాంతాల్లో వజ్రాలున్న లోయలున్నాయి అని రాసుకున్నారు. 17వ శతాబ్దం వరకు ప్రపంచంలో డైమండ్స్ ఉన్న ఒకే ఒక్క గని ఈ గోల్కొండ గని మాత్రమే. 15వ శతాబ్దంలో పోర్చుగీసు వాళ్ళు భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కుంటే 16వ శతాబ్దంలో గోల్కొండ సుల్తానులు మచిలీపట్నంలో ఒక పోర్టును నిర్మించి దాని ద్వారా డైమండ్స్ ని వ్యాపారం చేస్తూ అమ్మేవారు. వజ్రాలకు అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్ ని బట్టి ఇస్లాం రాజులు కొత్త వజ్రాల గనులను కనుక్కోవడం మొదలుపెట్టారు. అనుకున్నట్టుగానే కొత్త వాటిని కనుక్కున్నారు. అయితే వాటిని రాజస్థాన్ కి చెందిన బనియా అనే ఫ్యామిలీతో పాటు పంజాబ్ నుండి కత్రి అండ్ మాల్వా అనే ఫ్యామిలీస్ కి లీజుకిచ్చి వాళ్ళ ద్వారా తవ్వించేవారు. బనియాస్ అంటే మనకు తెలిసిన మార్వాడి వాళ్లే. బనియాస్ వీళ్ళు ఎంత రిచ్చో మనకు తెలుసు. వీళ్ళు ఆ కాలంలో కూడా అతిపెద్ద వ్యాపారులుగా ఉండేవారు. అందుకే వజ్రాల గనులను కూడా లీజుకు తీసుకుని వ్యాపారం చేశారు. వీళ్ళలో హిందువులుంటారు, అలాగే జైన మతస్థులు కూడా ఉంటారు. ముఖ్యంగా వీళ్ళు వైష్ణవులలో వల్లభ సాంప్రదాయాన్ని పాటిస్తారు. 16వ శతాబ్దంలో ఒక పోర్చుగీస్ గీసిన పెయింటింగ్ చూడండి, బనియాస్ అప్పట్లో ఎలా ఉండేవారో చెప్తుంది. అయితే వీళ్ళు తవ్వించిన డైమండ్ మైన్స్ లో దొరికే వజ్రాలలో పెద్ద వజ్రాలను మాత్రం రాజుల కోసం సపరేట్ గా పెట్టేవారు. ఆ తర్వాత 1600 సంవత్సరాల కాలంలో డచ్ కు చెందిన డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా అక్కడ మైనింగ్ చేయడానికి హక్కులు సంపాదించుకుంది. అసఫ్జాహీ వంశం యొక్క మొదటి నిజాం ఉల్ ముల్క్ హైదరాబాద్ లో తన పాలనను స్థాపించినప్పుడు గోల్కొండ మైన్స్ అప్పటికే ఒక ముఖ్యమైన ఆర్థిక వనరుగా ఉండేది. నిజాంలో ఈ వజ్రాలను సేకరించడమే కాకుండా వాటిని అంతర్జాతీయ మార్కెట్లో అమ్మేవారు. హైదరాబాద్ లోని కార్వాన్ అనే ప్రాంతం గోల్కొండ కోట సమీపంలో ఉన్న ప్రపంచంలోని అతిపెద్ద వజ్రాల కట్టింగ్ మరియు వాణిజ్య కేంద్రంగా మారింది. 1665లో ఫ్రెంచ్ ప్రయాణికుడు జీన్ బాప్టిస్ట్
కృష్ణానది తీరంలో ఉన్న ఈ మైన్స్ ను సందర్శించి అక్కడ 60,000 మంది కార్మికులు వజ్రాల తవ్వకంలో నిమగ్నమై ఉన్నట్టు రికార్డ్ చేశాడు. 18వ శతాబ్దంలో నిజాంలు ఈ వజ్రాలను తమ రాజకీయ సంబంధాలను బలోపేతం చేయడానికి కూడా ఉపయోగించారు. ఎగ్జాంపుల్ కి నిజాం అలీ ఖాన్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో సంబంధాలను బలపరచుకోవడానికి ఈ వజ్రాలను బహుమతిగా ఇచ్చేవాడు. అదే సమయంలో మరాఠాలతో జరిగిన యుద్ధాల్లో ఓడిపోయినప్పుడు నిజాంలు తమ సంపదలో కొంత భాగాన్ని పన్ను రూపంలో చెల్లించాల్సి వచ్చింది. ఈ విధంగా గోల్కొండ వజ్రాలు నిజాంల ఆర్థిక మరియు రాజకీయ శక్తికి పునాది వేశాయి. 19వ శతాబ్దంలో నిజాంల డైమండ్ ట్రేడ్ మరియు ఆభరణాల సేకరణ ఒక కొత్త స్థాయికి చేరుకుంది. ఈ సమయంలో గోల్కొండ మైన్స్ యొక్క ఉత్పత్తి 1830ల నాటికి తగ్గిపోయినప్పటికీ నిజాంలు అప్పటికే అపారమైన వజ్రాలను తవ్వితీశారు. ఈ శతాబ్దంలో 6వ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ మరియు 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తమ అద్భుతమైన ఆభరణాల సేకరణతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు. మీర్ మహబూబ్ అలీ ఖాన్ ఆ వజ్రాలతో ప్రపంచంలో ఎవ్వరూ జీవించనంత లగ్జరీగా జీవించాడు అని చెప్తారు. 1891లో మహబూబ్ అలీ ఖాన్ దగ్గర విక్టోరియా డైమండ్ ఉండేది. దీన్ని తర్వాత జాకబ్ డైమండ్ అని పిలిచారు. ఈ వజ్రం 184.5 క్యారెట్ల బరువు ఉండి ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాలలో ఒకటిగా పరిగణించబడింది. అయితే ఈ డైమండ్ కి ఆ రోజుల్లోనే 40 లక్షల విలువ ఉండేది. అయినా సరే దాన్ని ఒక పేపర్లో కట్టి పక్కన పెట్టేవాడు. మహబూబ్ అలీ ఖాన్ చనిపోయిన తర్వాత ఆ డైమండ్ తన కొడుకైన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కు వాళ్ళ నాన్న షూలో దొరికింది. ఉస్మాన్ అలీ ఖాన్ కూడా చాలా కాలం దాన్ని పక్కన పెట్టాడు. చివరి రోజుల్లో దాన్ని అమ్మాలి అనుకున్నాడు. కానీ ఇండియన్ గవర్నమెంట్ దాన్ని భారతీయ వారసత్వ సంపదగా గుర్తించి బ్లాక్ చేసింది. మీర్ మహబూబ్ అలీ ఖాన్ తన దగ్గరున్న డైమండ్స్ ని మిగతా ఆభరణాలను సేకరించి వాటిని ప్రదర్శించడానికి ఎంతో ఇష్టపడేవాడు. 1892లో రష్యా యొక్క చివరి చక్రవర్తి జార్ నికోలస్ II హైదరాబాద్ లోని ఫలక్నుమా ప్యాలెస్ లో అతిథిగా ఉన్నప్పుడు నిజాం తన ఆభరణాల సేకరణను చౌమహల్లా ప్యాలెస్ లో ఒక గొప్ప పెవిలియన్ లో ప్రదర్శించాడు. ఈ సేకరణలో గోల్కొండ వజ్రాలతో కూడిన బెల్టులు, నెక్లెస్లు మరియు టర్బన్ ఆభరణాలున్నాయి. నిజాంల సేకరణలో 173 ఆభరణాలు ఉన్నాయని, వీటిలో సుమారు 2000 క్యారెట్ల ఎమరాల్డ్లు మరియు 40,000 పెర్ల్ యూనిట్స్ ఉన్నాయని రికార్డులు చెప్తున్నాయి. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 7వ నిజాం తన తండ్రి కలెక్ట్ చేసిన దానికంటే ఇంకా ఎక్కువగా కలెక్ట్ చేశాడు. అతను 100 మిలియన్ పౌండ్ల బంగారం మరియు 400 మిలియన్ పౌండ్ల విలువైన ఆభరణాలను కలిగి ఉన్నాడని చెప్తారు. అతని సేకరణలో నిజాం డైమండ్ ఒక ముఖ్యమైన భాగం. దీనిని లిటిల్ కోహినూర్ అని కూడా పిలుస్తారు. ఈ వజ్రం 340 క్యారెట్ల బరువు ఉండి 1830లో కృష్ణానది లోయలోని కొల్లూర్ మైన్ నుండి తవ్వబడింది. అయితే 1948లో హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనమైన తర్వాత ఈ వజ్రం అదృశ్యమైంది. అండ్ అప్పటి నుండి దాని ఆచూకీ ఇప్పటి వరకు తెలియలేదు. నిజాంల డైమండ్ ట్రేడ్ హైదరాబాద్ రాష్ట్రం యొక్క ఆర్థిక మరియు సాంస్కృతిక చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయం. 18వ శతాబ్దంలో గోల్కొండ మైన్స్ హైదరాబాద్ రాష్ట్రాన్ని ప్రపంచ ఆర్థిక వాణిజ్యంలో ఒక కీలక కేంద్రంగా మార్చాయి. ఈ వజ్రాలు యూరోపియన్ వాణిజ్య కేంద్రాలైన వెనిస్ మరియు ప్యారిస్ మరియు బెల్జియంకి కూడా చేరుకున్నాయి. దాంతో భారతదేశం యొక్క వజ్రాల ఉత్పత్తి గురించి ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరిగింది. 18వ శతాబ్దపు ప్రారంభంలో బ్రెజిల్లో వజ్రాలను కనుక్కునేంత వరకు కూడా భారతదేశం ప్రపంచంలోని ఏకైక వజ్రాల ఉత్పత్తి కేంద్రంగా ఉండేది మరియు గోల్కొండ ఈ ఉత్పత్తిలో అగ్రగామిగా ఉండేది. 19వ శతాబ్దంలో నిజాంల ఆభరణ సేకరణ హైదరాబాద్ రాష్ట్రం యొక్క సాంస్కృతిక గుర్తింపును ప్రతిబింబించింది. నిజాంలు తమ ఆభరణాలను రాజకీయ బహుమతులుగా ఉపయోగించి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో సంబంధాలను బలోపేతం చేశాయి. ఉదాహరణకు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1947లో క్వీన్ ఎలిజబెత్ II పెళ్లి సందర్భంగా 300 వజ్రాలతో కూడిన నెక్లెస్ ను బహుమతిగా ఇచ్చాడు. ఈ ఆభరణాలు నిజాంల సంపద మరియు వారి అంతర్జాతీయ ప్రతిష్టను చాటాయి. 1948లో హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనం అయిన తర్వాత నిజాంల ఆభరణ సేకరణ ఒక చారిత్రక వివాదంగా మారింది. భారత ప్రభుత్వం ఈ ఆభరణాలను జాతీయ సంపదగా పరిగణించి నిజాం వారసులు వాటిని తీసుకోకుండా నిషేధించింది. 1995లో భారత ప్రభుత్వం ఈ సేకరణను 218 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. వాటన్నిటినీ ప్రస్తుతం ముంబైలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాల్ట్ లో పెట్టారు మరియు 2001-2006లో నేషనల్ మ్యూజియం మరియు సాలార్జంగ్ మ్యూజియంలో ప్రదర్శించారు. నిజాంల డైమండ్ ట్రేడ్ యొక్క చారిత్రక ప్రాముఖ్యత కేవలం ఆర్థిక సంపదకు మాత్రమే పరిమితం కాలేదు. ఇది హైదరాబాద్ రాష్ట్రం యొక్క సాంస్కృతిక మరియు కళాత్మక వారసత్వాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. నిజాంలు తమ ఆభరణాల ద్వారా స్థానిక కళాకారులను మరియు చేతి వృత్తుల వారిని ప్రోత్సహించారు. అంటే వాళ్ళు తయారు చేసిన ఆభరణాలన్నీ కూడా ఇండియన్ ట్రెడిషన్ తో పాటు పర్షియన్ సాంప్రదాయంలో కూడా ఉండేవి.
హైదరాబాద్ నిజాంల డైమండ్ ట్రేడ్ 18 మరియు 19వ శతాబ్దంలో ఒక అద్భుతమైన చారిత్రక అధ్యాయంగా నిలిచింది. గోల్కొండ మైన్స్ నుండి వచ్చిన వజ్రాలు నిజాంల సంపదకు పునాది వేశాయి మరియు వారి ఆభరణాల సేకరణ హైదరాబాద్ రాష్ట్రం యొక్క సాంస్కృతిక గొప్పతనాన్ని చాటింది. ఈ ట్రేడ్ ద్వారా నిజాంలు కేవలం ఆర్థిక శక్తిని మాత్రమే కాకుండా అంతర్జాతీయ రాజకీయ సంబంధాలను కూడా బలోపేతం చేసుకున్నారు. అయితే 1948లో హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనం అయిన తర్వాత ఈ ఆభరణాల సేకరణ ఒక చారిత్రక వివాదంగా మారింది మరియు నేటికి అవి హైదరాబాద్కు తిరిగి రావాలని నిజాం వారసులు కోరుకున్నారు. సో ఇది మన హైదరాబాద్ గురించి మనకు తెలియని పురాతనమైన చరిత్ర. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి, ఎందుకంటే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ రెగ్యులర్ గా రాబోతున్నాయి. అండ్ మీరు కొత్తగా ఈ వీడియోని చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అండ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.